ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గర పడుతుంది. అధికార పక్షం ప్రతిపక్షాలకు మధ్య పోరుకు రంగం రెడీ అవుతుంది. అయితే మరోవైపు గులాబీ గుట్లో కూడా ఓ ఫైట్ మొదలై కారు బాస్కు కంగారు తెప్పిస్తుంది. దీంతో బయటి పోరు కంటే ఇంటి పోరే ఆయనకి ఎక్కువైంది. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని కేసీఆర్ సతమతమవుతున్నట్లు సమాచారం. అదే కారు పార్టీలో కిరికిరి రేపుతున్న ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీలు. ఎన్నికలు ఇంకా సమయం ఉన్నా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాత్రం అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది అంటే ఒక లెక్క. కానీ ఇక్కడ అధికార పార్టీలోనే ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. సొంత పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ పోరు బీఆర్ఎస్ లో తారాస్థాయికి చేరుకుంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కంటే ఎక్కువైనా మంత్రి పదవిలో ఉన్నా మాకు ఎమ్మెల్యే సీటే కావాలని సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరూ ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు. దీంతో పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా పోరుకు తెరలేచి అధికార పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. సొంత పార్టీలోనే వేరువేరు కుంపట్లు తయారయ్యాయి. అసంతృప్తి రాజుకుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో దివంగత నేత నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అనంతరం నోముల నరసింహయ్య అకాల మరణం తర్వాత ఉప ఎన్నికలో నోముల భగత్ 2021లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉప ఎన్నికలో కోటిరెడ్డి తనకు టికెట్ కోసం చాలా ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి హామీ ఇవ్వడంతో కాస్త వెనక్కి తగ్గారు. దీంతో నోముల భగత్ జానారెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అన్నట్లుగానే కేసీఆర్ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. ఇక అప్పటి నుండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి మధ్య రాజకీయ విభేదాలు పగ్గుమన్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో క్యాడర్ ఇరువైపులా తిరుగుతున్నారు. నియోజకవర్గంలో పదవుల పంపకంలోనూ ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తరచూ తలెత్తుతున్నాయి. అంతేకాకుండా మండల స్థాయి నాయకుల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం అగ్గిరాజేసింది. ప్రమాణ స్వీకార ఫ్లెక్సీలో స్థానిక ఎంపీపీ, సర్పంచ్ ఫోటోలు పెట్టలేదంటూ ఫ్లెక్సీలను చింపుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గొడవ రచ్చకెక్కింది. ఎమ్మెల్యే నోముల భగత్ చెందిన వర్గీయులు ఫ్లెక్సీలు చింపడం పట్ల ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గీయులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య గొడవ బజారుకెక్కింది. ఎన్నికలకు మరో 10 నెలల కాలం ఉండడంతో ఇరువురి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి అధిష్టానం తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ తో నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. ఎమ్మెల్యే నోముల భగత్ స్థానికుడు కాదని, స్థానికుడైన తనకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తో ముందుకు సాగుతున్నాడు. ఈ ఇద్దరి నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో నియోజకవర్గంలోని నాయకులు అయోమయంలో పడ్డారు. ఏది ఏమైనా పార్టీ అధిష్టానం ఈ దఫా ఎన్నికల్లో టికెట్ కేటాయించడం తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.